నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి ఈ మేరకు సీఎం వినతి పత్రం సమర్పించారు. దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ని కేంద్రం ఎంపిక చేసింది. పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించారు. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్ ని ప్రోత్సహించేలాగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలియజేశారు. ఈ రంగంలో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఆయా ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసేలాగా భారీగా నిధులివ్వాలని సీఎం చంద్రబాబు నిర్మలా సీతారామన్ ను కోరారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అడ్డుకుంటుందని మంత్రి పార్థసారథి దుయ్యబట్టారు. బలహీన వర్గాలకు మేలు చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని వైసీపీని నిలదీశారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసినా తాము సంక్షేమాన్ని ఎక్కడ ఆపట్లేదని తెలియజేశారు. ఎవరైనా కుట్రలు పనినా అభివృద్ధి మాత్రం ఆగదని స్పష్టం చేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వర్గాల మీద ప్రేమ కూడా అలానే ఉంటుందని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఆయన వ్యవహార శైలి మూలంగా వైసీపీ అరాచక శక్తుల చేతుల్లో అన్యాయంగా బలైపోయిన ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుమారుడికి ఒక ఉద్యోగం ఇస్తా ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు బీసీలు అని చెప్పుకునే వైసీపీలో నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వాళ్ళందరినీ కూడా బలహీన వర్గాలకు ఉపయోగపడే అన్ని పనులు కూడా అడ్డుకుంటూ, అడుగడుగును అడ్డుకుంటూ ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ వైసీపీ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా కూడా ఈ 15 నెలల కాలంలో దాదాపు 47,500 కోట్ల రూపాయలని మరి ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. గతంలో ఏ విధంగా అయితే బలహీన వర్గాలకి, దళితులకి బెదిరింపులు, రోడ్ల మీదకి ఈడ్చి కొట్టిన సన్నివేశాలు మనం కల్లారా చూశాం. బలహీన వర్గాల మీద దాడులను చూశాం. బలహీన వర్గాల్ని అవమానం చేసే పరిస్థితులు మనం చూశాం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. ఎవరైనా బలహీన వర్గాల వెంక కన్నెత్తి చూడాలన్నా, దళితుల్ని కించపరచాలన్నా వాళ్ళకి తగిన శిక్ష వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. రోడ్డు భద్రత వారోత్సవాలు, మరొక అవగాహన కార్యక్రమాల్లో పోలీసులు, అధికారులు లేదా ట్రాఫిక్ పోలీసులు ఈ సూచనలు చేయడం సర్వసాధారణం. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడిపే మైనర్లను గుర్తించి ఫైన్ వేయడం చూస్తూ ఉంటాం. కానీ స్వయంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా స్కూటీ నడుపుతున్న మైనర్లను గుర్తించి వారికి క్లాస్ పీకారు. అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం దత్తిలో పింఛన్ల పంపిణీకి హాజరు కానున్నారు. ఆ కార్యక్రమం ఏర్పాట్ల పరిశీలనకు హోంమంత్రి అనిత విశాఖకు బయలుదేరారు. మార్గ మధ్యలో విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతల వలస వద్ద జాతీయ రహదారిపై వేగంగా స్కూటీ నడుపుతూ వెళ్తున్న 2 మైనర్ బాలురిని హోంమంత్రి గమనించారు. అనిత కాన్వాయ్ ఆపి పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ప్రమాదకర డ్రైవింగ్ చేయకూడదని 2 పిల్లల వివరాలు తెలుసుకొని శుతిమెత్తగా మందలించారు. పిల్లల తల్లిదండ్రుల్ని పిలిపించి హెచ్చరించమని హోంమంత్రి పోలీసుల్ని ఆదేశించారు. నిండా 16 సంవత్సరాలు లేవు, వీడు బండి వేసుకొని ఫిల్ట్లు కొడుతున్నాడు రోడ్ల మీద. మళ్ళీ ఆ నెలకథలు వేసుకొని కూర్చొని 16 సంవత్సరాలకి బండి ఎక్కి క్యాన్వై ముందు ఫిల్ట్లు వేస్తున్నాం కదా. నా క్యాన్వై ముందు ఫిల్ట్లు వేసాను చెప్పండి సార్. 2 పిల్లలు, మగ పిల్లలు 16 సంవత్సరాలు, ఎందుకంత వయసు 14 ఇయర్స్, బండి తీసుకెళ్లి వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళి సోషల్ మీడియా ద్వారా కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ యత్నిస్తుందని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండీ కేఎల్ శ్రీధర్ రెడ్డి 40 లక్షల విలువైన 1,00,000 నోట్ పుస్తకాలు, పెన్నులను మంత్రి లోకేష్ కు అందజేశారు. ఈ మేరకు పుస్తకాల ట్రక్ ని మంత్రి లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్ని కలిసి అభివృద్ధి చేద్దామన్న లోకేష్ పిలుపు మేరకు వీటిని అందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి వీటిని అందజేయనున్నారు. వైసీపీ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అవాస్తవాలను ప్రజల్లో నింపటమే వైసీపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయమే విష ప్రచారం, అబద్ధపు ప్రకటనలు, నిస్సిగ్గుగా జరగనటువంటి వాటిని, ఎటువంటి సంబంధం లేనటువంటి విషయాలని, అవాస్తవ ప్రచారాలని ప్రజల్లోకి తీసుకొచ్చి గందరగోళంలోకి నెట్టడమే వైఎస్ఆర్సీపీ యొక్క గత 10 సంవత్సరాల వారి మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ఆ నాయకుల ప్రకటనలు కానీ చూస్తే అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు డమ్మీ ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడీలతో ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఈనాడు మళ్ళీ కులాల పేరుతో ఈ రాష్ట్రంలో చిచ్చు రగిల్చేదానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రయత్నం చేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీరు కులాల మధ్యన చిచ్చుతోనే రాజకీయాలు నడపాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారంతో కాలం గడపాలనేటువంటి ఆలోచనతో ప్రజలను మభ్యపెడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాతో అప్రమత్తంగా ఉండాలి. పక్కా ప్లాన్తో హత్య చేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరికి కటకటాల పాలయ్యారు. ప్రియుడి సహాయంతో ఆస్తి కోసం పెనిమిటిని మట్టుపెట్టిన ఉదంతం మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 19వ తేదీన పెదపలకలూరు గ్రామానికి చెందిన చెన్నంశెట్టి గోవిందరాజు పేరేచల్ల గ్రామం దాటిన తర్వాత పెదపలకలూరుకు వెళ్లే రోడ్డుపై చనిపోయి ఉండగా మృతిని తండ్రి మేడికొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. చెన్నంశెట్టి గోవిందరాజుకు లక్ష్మితో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో లక్ష్మి సత్తెనపల్లిలో ఉంటుంది. ఈ క్రమంలో పేర్నపాటి వెంకటేశ్వర్లతో లక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అత్తింటి వారి ఆస్తిని దక్కించుకునేందుకు భర్త చెన్నంశెట్టి గోవిందరాజు హత్యకు ప్రియుడితో కలిసి పథకం వేసింది. ఈ నేపథ్యంలో ప్రియుడు పేర్నేపాటి వెంకటేశ్వర్లు, అతని స్నేహితుడు షేక్ కాసీం సైదా ఇద్దరు కలిసి చెన్నంశెట్టి గోవిందరాజును హత్య చేశారు. ఈ హత్య కేసును మేడికొండూరు పోలీసులు ఛేదించారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ హత్య కేసు వివరాలు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. 19 సెప్టెంబర్ తెల్లవారుజామున మనకి పేరచేర్ల పెదపలకలూరు రోడ్ మీద ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీ చెన్నంశెట్టి గోవిందరాజు అనే అతనిది మనం గుర్తించడం జరిగింది. ఆ డెడ్ బాడీకి నాలుక కొద్దిగా బయటికి వచ్చి ఉంది. అందుకని మనం 194 BNSS సస్పీషియస్ డెత్ కింద మేడికొండూరు పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ డెత్ మీద మనకి ఫస్ట్ డే నుంచి అనుమానం ఉంది. పోస్ట్ మార్టంలో అది చనిపోయిన అతను స్ట్రాంగులేషన్తో, థ్రాటలింగ్తో చనిపోయాడని మనకి తెలియడం జరిగింది. సో దాంట్లో మేడికొండూరు ఇన్స్పెక్టర్ గారు చాలా చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అక్కడ ఎక్కడైతే మనకి బాడీ దొరికిందో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అక్కడ పరిశీలిస్తే ఒక ఆటో ఆ రోజు రాత్రి కొంత సస్పీషియస్గా అక్కడ తిరిగిందని మనకి తెలిసింది. ఆ ఆటోను మనం ఫర్దర్ సీసీటీవీ ఫుటేజ్ డెవలప్ చేస్తే ఆ నంబర్ ట్రేస్ చేసి ఆటో ట్రేస్ చేస్తే ఇది ఎవరైతే A1 అండ్ A2 ఉన్నారో ఈ వాళ్ళకి సంబంధించిన ఆటో మనకి తెలియడం జరిగింది. వాళ్ళు ఆ రోజు చనిపోయిన అతన్ని చంపడం జరిగిందని మనం నిర్ధారణకి వచ్చాము. దాని తర్వాత నిన్న సాయంత్రము మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు A1 పేర్నిపెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్, అదేవిధంగా షేక్ కాసిం సైదా A2 అలియాస్ అండా, వాళ్ళిద్దరూ కూడా సత్తెనపల్లి టౌన్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళిద్దరిని మనం నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఈ మర్డర్ ఎందుకు చేశారంటే ఎవరైతే A1 ఉన్నారో వెంకట్ అనే అతనికి చనిపోయిన అతను భార్యతో ఇంటిమెసీ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికి ఇంటిమెసీ ఉంది. గత 6 సంవత్సరాల నుంచి
గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో మరొక నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ విన్నవించారు. ప్రస్తుతానికి తూర్పు నియోజకవర్గంలో 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అయితే కాకాని పోలీస్ స్టేషన్, అరండలపేట, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు ఉన్నాయి. నూతనంగా 4వ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలను ఈ స్టేషన్ పరిధిలోకి తీసుకొని రావాలని ఎమ్మెల్యే ఎస్పీకి సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భార్యాభర్తల విభేదాల కేసుల విచారణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఫ్యామిలీ కౌన్సిల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరామని అన్నారు. అలాగే గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించామని చెప్పారు. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి 3 స్టేషన్స్ ఉన్నాయి. పాత గుంటూరు, లాలాపేట, కొత్తపేట. దాంతోపాటు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా గడ్డిపాడు, ఆటోనగరు, అలాగే ఇవన్నీ కూడా కాకండి లిమిట్స్లో ఉన్నటువంటి కాకండి స్టేషన్లో ఉండడం, మరి ఇటు పక్కన ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్, శివనాగరాజు కాలనీ, ఎన్టీఆర్ నగర్, శారదా కాలనీ, డొంక రోడ్డు ఇవన్నీ కూడా అరండల్పేట లిమిట్స్లో ఉండటంతో చాలా ఇబ్బంది అవుతూ ఉంది. కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతినిత్యం కూడా కొన్ని ఏరియాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కంట్రోల్ గురించి కానీ, జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ గురించి కానీ, సైబర్ క్రైమ్స్ గురించి కానీ అనేక చోట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కాకండి లిమిట్స్లో ఉన్నటువంటి ఏరియా చాలా పెద్దది ఉండడంతో మంగళగిరి ఎండ్ దాకా ఉంది, మంగళగిరి టచ్ అయ్యే దాకా కూడా కాకండి లిమిట్స్ ఉన్నాయి. అందుకని ఇక్కడ గుంటూరుకు సంబంధించినటువంటి గడ్డిపాడు, ఆటోనగర్కి సంబంధించినటువంటి క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడం చాలా బాధాకరం. అందుకని ఆ 2 ప్రాంతాలని పూర్తిగా గుంటూరు అర్బన్కి పరిమితం చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం, ఎస్పీ గారు ప్రభుత్వానికి ఆ నివేదికను పంపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అరండల్పేట్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈస్ట్కి సంబంధించినటువంటి డొంక రోడ్డు, శారదా కాలనీ, అలాగే రాజీవ్ గాంధీ నగర్, శివనాగరాజు కాలనీ ఈ ప్రాంతాలను కూడా ఈస్ట్లో ఉన్నటువంటి స్టేషన్స్ ఏదైతే 3 స్టేషన్స్ ఉన్నాయో ఆ 3 స్టేషన్స్తో పాటు కొత్తగా ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు ఎస్పీ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదించమని చెప్పి అడగడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా చాలా అంటే నేను గెలిచినటువంటి ఈ 10 నెలల్లో అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవి కూడా స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు వాళ్ళు స్టేషన్ల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడానికి తప్పకుండా ఒక కౌన్సిలింగ్ టీమ్ని, అంటే సొసైటీలో ఉన్నటువంటి అడ్వకేట్స్లోనో కొంత మేధావుల్ని తీసుకొని ఒక 5గురితో ఒక టీమ్ని, కౌన్సిలింగ్ టీమ్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా శివారు ప్రాంతంలో ఉన్నటువంటి డ్రగ్ ఎరాడికేషన్ కోసం అవసరమైనటువంటి టీంని కూడా ఒక 5గురితో ఎన్జిఓస్తో ఒక టీంని ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. దానికి సానుకూలంగా ఎస్పీ గారు స్పందించారు. దీని మీద ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంతో పాటు జిల్లా పరిధిలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం అమలుకి తెచ్చిన జీఎస్టీ 2.5 పై గుంటూరు జిల్లా మత్స్యశాఖ అవగాహన కార్యక్రమం చేపట్టింది. నూతన జీఎస్టీ విధానం వలన మత్స్యకారులకు ఆక్వా రంగానికి లబ్ధి చేకూరుతుందని గుంటూరు జిల్లా మత్స్యశాఖ అధికారి కిరణ్ కుమార్ వెల్లడించారు. మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మత్స్యభవన్లో మత్స్యకార మహిళలకు నూతన జీఎస్టీ విధానం వలన కలిగే లాభాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది పాసం ఉమామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను జిల్లా మత్స్యశాఖ అధికారి, నా పేరు కిరణ్ కుమారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జీఎస్టీపై అవగాహన కల్పించమని అందరికీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మా మత్స్యకార మహిళలందరితో కలిసి వారికి జీఎస్టీ మీద అవగాహన కల్పించడం కార్యక్రమం ఈరోజు చేపట్టాము. దాంట్లో ఈరోజు మా మత్స్యకార మహిళలందరూ కూడా మా మత్స్యకార సహకార సంఘం ఉమెన్ సొసైటీ ప్రెసిడెంట్ గారు, అందరూ మా ఎఫ్డిఓస్, విఎఫ్ఎస్ అందరం కలిసి ఈరోజు అటెండ్ అయ్యాము. మత్స్యశాఖలో అమలు జరుగుతున్నటువంటి వివిధ పథకాలలో రాయితీ ఎలా వస్తున్నది, జీఎస్టీ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించినందువల్ల 5% ఇస్తున్నందువల్ల వాటి మీద మనకి ఎలా
రాయితీ వస్తున్నది, రాయితీ ఎంత తగ్గుతున్నది అనే దాని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈరోజు రేపు కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ, ఆక్వా రైతులకు కూడా ఈ అవగాహన సదస్సులు ప్రతి సెక్రటరియట్లో కల్పించమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు రేపు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీ మాది. గుంటూరు వెల్లాక్ మార్కెట్లో మహిళలము. మాకు మత్స్యశాఖ ఏడీ గారు మాత్రం చాలా మంచి అతను. ఏదైనా కానీ మాకు వివరంగా అన్నీ చెప్పి, ఇప్పుడు జిఎస్టీ గురించి ఎంత పర్సంటేజ్ మనకి మోడీ గారు తగ్గించారో, మన బాబు గారు ఇట్లా అని చెప్పారో ఆ విధంగా ఆయన అన్నీ వివరించి చెప్పడం వల్ల మా మహిళలందరికీ అర్థమయ్యేటట్టు ఇదయింది. కానీ మాకు ప్రతిరోజు ఉపయోగపడే గృహోపకరణాలు కానీ, ఇంట్లో నిత్యం వాడుకునే వస్తువులు కానీ వాటి మీద చాలా జిఎస్టీ తగ్గినందుకు మోడీ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన మరింత ఉధృతమవుతోంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లిల్లాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీచర్ సుధాకర్ బాబు, అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నేతలు దొంతిరెడ్డి, వేమారెడ్డి, డైమండ్ బాబు, అంబటి మురళి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, సుధాకర్ బాబు మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గమైన చర్య అని చెప్పారు. పేద వర్గాలకు ఉచిత వైద్యం అందడం చంద్రబాబుకి ఇష్టం లేదని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా ఒకేసారి 17 మెడికల్ కళాశాలల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చారని వారు వెల్లడించారు. ప్రాణాలు పనంగా పెట్టైనా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్సీసీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ ఏదైతే పీపీపీ విధానం తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో హెడ్ క్వార్టర్లో ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అప్రెడ్డి గారికి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి, వేమారెడ్డి గారికి, మురళీ గారికి, డైమండ్ బాబు గారికి, మా స్టేట్ ప్రెసిడెంట్ సుధాకర్ బాబు గారికి, గులాం రసూల్ గారికి, అట్లాగే 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎస్సీసీఎల్ ఇన్ఛార్జీలు, మండలాధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఉదయం నుంచి చాలా గొప్పగా జరిగింది. అలాగే ఈ పీపీపీ విధానం ప్రజలకి, పేదలకి, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గం వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి విద్యా విధానంలో పేదలకి, దళితులకు, మరి ముఖ్యంగా దళితులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి అందకుండా చేస్తా ఉన్నాడు. అదే ఆ విధానాన్ని ఒకసారి గమనించమని ఆయన 35 ఏళ్ల ప్రస్థానంలో, అధికార ప్రస్థానంలో ఎన్ని పేదలకి విద్య, వైద్యంలో ఎన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడో, ఎన్ని వ్యతిరేక నిర్ణయాలు అమలు పరిచాడో గమనించుకోవాల్సింది రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నాం. ఆయన ఏదైతే భూమి ఇచ్చారు, భూమి ఇస్తే ఇంకేముంది, అయిపోయింది, భూమి ఇస్తే ఏముంది అంటాడు. అట్లాగే నువ్వే ఇచ్చావు కదా భూమి. ఆ 3 చెప్పినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి అంశం నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తిలోకాలు వాళ్ళతో పొత్తులో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాజ్పేయి కనుక బతికున్నట్టయితే తలకాయ దించుకునేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు కల్పించాడు. 3 పేదవాడికి ఇవ్వాల్సినటువంటి 1 విద్య, 2 వైద్యం, 3 న్యాయం. ఈ 3టిని పేదవాడికి అందించాల్సినటువంటి బాధ్యత ఈ రాజ్యాంగంలో పొందుపరిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఒక మాట అన్నాడు, if it is the constitution has been misused, I am the first person to burn it. కాన్స్టిట్యూషన్ కనుక తప్పుదోవ పట్టిస్తే ఫస్ట్ మనిషి నేను తగలబెట్టేవాడిని. ఈరోజు బతుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి శిక్ష వేసేవాడు, అంబేద్కర్ అనేటువంటిది కూడా మనం పునరాలోచించుకోవాలి. ఈరోజు పేదవాడి ఆర్తనాదాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ కుటుంబంలో అయితే ఇబ్బంది ఉంటుందో ఆ కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా ఉండేటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలతోటి, ఆశయాలతో పుట్టినటువంటి ఈ పార్టీ పేదవాడి ఆర్తనాదాలు ఉంటే చూస్తూ ఊరుకుంటుందా ఈ కార్యకర్తలు? ఈ యొక్క ఎస్సీ విభాగం అనేది రాష్ట్ర ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో, జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఈ రోజున ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ప్రస్ఫుటంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఇదే మాదిరిగా ముందుకు పోతే కుడి చేతేపిన గుంటూరు మెడికల్ కాలేజ్, ఎడమ చేతేపిన గుంటూరు జనరల్ ఆసుపత్రి కనిపిస్తుంది. తరతరాల నుంచి
ఈ హాస్పిటల్, ఈ మెడికల్ కాలేజీ పేదవాడు చదువుకొని ప్రతిభావంతంగా చదువుకోవడమే కాకుండా దీనికి వెనుకనున్నటువంటి గుంటూరు జనరల్ హాస్పిటల్ 4-5 జిల్లాలకు ఒక సంజీవనిలాగా తరతరాల నుంచి ఉపయోగపడతా ఉంది. దీన్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదలు చదువుకోవాలని, ఎస్సీలు చదువుకోవాలని, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు చదువుకోవాలని, అంతేకాకుండా సామాన్య ప్రజానికానికి రాష్ట్ర వ్యాపితంగా 17 గుంటూరు జిఎంసీ లాంటి హాస్పిటల్ ఏర్పడాలని కలలు కన్ని ఆయన 8,000 కోట్ల రూపాయలతో ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 కళాశాలని అడ్మిషన్ స్టేజ్కి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఆ నిరసన కార్యక్రమంలో భాగమే ఈరోజు గుంటూరులోని నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పాదాల దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా వచ్చి కింద కూర్చొని మా నిరసనని చెప్పాం. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికే మేము వచ్చామంటే, భారతదేశంలో పుట్టిన మాకు భారత రాజ్యాంగంలోని విలువలను, రాజ్యాంగ హక్కులను కల్పించాల్సిన ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా మానవ హక్కులకు భంగం కలిగిస్తుంది, మా కనీస అవసరాల హక్కులను తుంగలో దొక్కుతుంది అనేదే మా వేదన. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే మా యువజన విభాగం పెద్ద ఎత్తున గళమిప్పింది, విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున గళమిప్పింది, లాయర్స్ రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళకి మేము చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. ఎందుకు అంటున్నామంటే, ఈ రాష్ట్రంలో ఈ 17 కళాశాలను గనక ప్రారంభిస్తే ఈ 17 కళాశాల కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, జీఎస్టీ జాయింట్ కమిషనర్ గీతా మాధురి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గించి ప్రజలకు వ్యాపారస్తులు అమ్ముతున్నారో లేదో వ్యాపారస్తుల్ని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 12% ఉన్న జీఎస్టీని 5% వరకు తగ్గించిన సందర్భంగా వారికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియజేశారు. జీఎస్టీ తగ్గించి అమ్ముతున్న చోట ప్రతి పౌరుడు, ప్రతి మహిళ కొనుగోలు చేయాలని సూచించారు. మీ బిల్ ఏమైనా ఉంటే ప్రెజెంట్ బిల్ ఒకటి చూపించండి, పర్చేస్ బిల్లు. ఎప్పుడు పర్చేస్ చేశారు ఇది? అంటే మీకు ఇక్కడ ట్యాక్స్ మొత్తం తగ్గించే 0% వేస్తున్నారు. ఎంఆర్పీ మీద ప్రతి వస్తువుకి మీరు తగ్గించి అమ్మగలుగుతున్నారా? కస్టమర్కి ఇస్తున్నారా డైరెక్ట్గా? కొత్త ఎంఆర్పీ ఇంకా రాదుగా ఇప్పుడే. ఓకే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ముఖ్యంగా భారతదేశ ఆర్థిక రంగంలో అసలైనటువంటి మార్పు చూపించేటువంటి విధంగా జిఎస్టీ 2.0 పేరుతో 4 రకాలుగా ఉన్నటువంటి జిఎస్టీ స్లాబ్స్ని 2 కుదిస్తూ ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు మీద కూడా గతంలో 18% ఉన్నటువంటి జిఎస్టీ ట్యాక్స్ని ఈరోజు 0%, 5%కి మార్చడం జరిగింది. దీనివల్ల ప్రజల్లో, ముఖ్యంగా సామాన్య ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి దేశ ఆర్థిక అభివృద్ధికి వారందరూ కూడా దోహదపడాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు ఇప్పటికే గౌరవ డిప్యూటీ కమిషనర్ గారు చెప్పడం జరిగింది, జాయింట్ కమిషనర్ గారు 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్కి, రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఆదాయం ఈరోజు కేంద్రం కోల్పోతున్నప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి వస్తువులు మరింత తక్కువకి ఇప్పించి వారు జీవితంలో ఎక్కడ కూడా, ఎందుకంటే ఒక సాధారణ కుటుంబానికి ఒక 8,000 రూపాయలు ఆదా అయ్యేటువంటి పరిస్థితులు ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో రకరకాల ట్యాక్సుల పేరుతో రాష్ట్రంలో విధిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే ఒక 4-5 సంవత్సరాల ముందు జిఎస్టీని ప్రవేశపెట్టి ఒక సరళీకృతమైనటువంటి విధానంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జిఎస్టీ రిఫార్మ్స్ నడుస్తూ ఉన్నాయి. అందులో భాగంగా 75 సంవత్సరాలు ఏదైతే వికసిత్ భారత్ నినాదంతో గౌరవ ప్రధానమంత్రి గారు
అనేక కోణాల్లో ఆర్థిక శక్తిగా భారతదేశం అవతరించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా కొనుగోలు శక్తి పెరిగి ఆర్థికంగా వాళ్ళందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడవాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో మనందరం కూడా చూసాం, ట్యాక్సుల పేరుతో ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ట్యాక్సులు కుదింపు చేస్తూ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా కూడా సామాన్య ప్రజలకు దోహదపడేటువంటి విధంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మేమందరం కూడా గమనించాల్సినటువంటి విషయం, సామాన్య ప్రజలంటే ఇది కేవలం ఒక వ్యవస్థ కాకుండా చదువుకునేటువంటి పిల్లల దగ్గర నుంచి రైతుల దగ్గర నుండి మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకని అనేక సర్వీసెస్ సేవలు చేసేటువంటి ఇందులో భాగంగా వారికి అవగాహన ఉందా లేదా, రేట్లు తగ్గాయా లేదా, ప్రజలు దాని నుంచి బెనిఫిట్ పొందుతున్నారా లేదా అనేది కనుక్కున్నారు. అనేక ప్రశ్నలు వేశారు. అలాగే కొంత డబ్బు పెట్టి కొన్ని వస్తువులు చేయడం జరిగింది. సో సార్ చాలా ప్రోయాక్టివ్గా ప్రజల కోసం ఏదైతే గవర్నమెంట్ అందిస్తున్న స్కీమ్స్, గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ప్రజలందరికీ ఈ తగ్గింపు ఫలాలు ఇంటికి చేరాలని అనుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సార్ చాలా ప్రోయాక్టివ్గా ముందుకొచ్చారు. అలాగే ప్రజలందరికీ కలవడం జరిగింది. ఇవాళ నిజంగా ఇది చాలా సంతోషదాయకం. నేను చేసే అప్పీల్ ఏంటంటే, ప్రతి పౌరుడు, ప్రతి మహిళ కొనుగోలు చేసే ముందు సవరించిన రేట్ల ప్రకారము అమ్ముతున్నారా లేదా కనుక్కొని ఎక్కడైతే రేట్లు తగ్గించారో అక్కడికే వెళ్ళి కొనుక్కోమని నేను అప్పీల్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఎన్ని పథకాలు ప్రవేశపెట్టకపోతే ప్రజలు దాన్ని సరిగ్గా అవగాహన చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే దాని ఫలితాలు అంత అనుకున్నంత విధంగా ఆశాజనకంగా ఉంటుంది. కాబట్టి ప్రచారం ఏదైతే విస్తృత ప్రచారం గవర్నమెంట్ చేస్తుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి మహిళ, ప్రతి హౌస్ హోల్డ్, ప్రతి వ్యక్తి కూడా జీవితంలో గుంటూరులో కూరగాయల హోల్సేల్ వ్యాపారాలు సాగే విషయంలో త్వరలో సస్పెన్స్ వీడనుంది. ఈ మేరకు కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ నూతన లీజుదారుల సంఘం ప్రతినిధులు కాకుమాను పున్నారావు, ఎల్ దుర్గా ప్రసాద్, అల్తాఫ్, టి శ్రీనివాసులు, ఎల్ తాండవ కృష్ణ భాష సోమవారం మీడియాతో మాట్లాడారు. పాత లీజుదారులు అన్నపూర్ణ కాంప్లెక్స్ లో అక్రమంగా వ్యాపారం చేస్తూ రైతుల్ని రాకుండా చేస్తున్నారని చెప్పారు. అనధికారికంగా ఆసీలు కూడా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 3 కోట్ల రూపాయల వరకు తమ ద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుందని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చిన సందర్భంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసుల్ని కలిసి వినతి పత్రం అందజేశామని తెలిపారు. అక్టోబర్ 10వ తేదీలోగా అన్నపూర్ణ కాంప్లెక్స్ ని సీజ్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వారు వెల్లడించారు. ఈ విషయాన్ని కూరగాయలు సరఫరా చేసే రైతులు, వ్యాపారులు గమనించాలని సూచించారు. మేము రూల్ ప్రకారం మేమంతా పాడుకున్నాం, అంతా డబ్బులు కట్టేసాము. కానీ ఇక్కడ వ్యాపారం జరగకుండా వితౌట్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా పాత లీజుదారులు అన్నపూర్ణ కాంప్లెక్స్లో పర్మిషన్ లేకుండా వ్యాపారం చేస్తా మా దగ్గర రైతులను రానియకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మేమేమో ఎక్స్యూరేట్లో బాగా అద్దెలు పెట్టాము. ఇక్కడ వ్యాపారం ఎవరో రైతులను రానియకుండా వాళ్ళు తప్పు మాటలు చెప్పి అక్కడే వ్యాపారం చేస్తూ ఉన్నారు. దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళ కమిషనర్ గారిని, మేయర్ గారిని, టౌన్ ప్లానింగ్ వాళ్ళని అందరినీ కలిస్తే మాకు సానుకూలంగా చెప్పి ఈ రోజు నుంచి మీరే మొత్తం షాపులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరే వ్యాపారం చేయండి, వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేవు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, 10వ తారీఖు లోపు వాళ్ళందరూ సీలేస్తాము, అన్నపూర్ణ కాంప్లెక్స్కి మీరు వ్యాపారం చేసుకోండి అన్నారు. వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సిన డబ్బులు మా ద్వారా అయితే ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి, నెలకి 2-3 కోట్లు వస్తూ ఉంటాయి రెంటు, వాళ్ళు కట్టేది 5 లక్షలు. ప్రభుత్వం వచ్చే డబ్బులు కూడా గండి కొడతా వాళ్ళు అక్రమ వ్యాపారం చేస్తూ ఉన్నారు. మేము ఈ రోజు నుంచి ఇక్కడే అందరం కలిసి పాట పాడుకునే వాళ్ళందరం ఇక్కడే వ్యాపారం చేస్తూ ఉంటాం, రైతులను కూడా ఇక్కడికే రావాలని మేము చెప్తా ఉన్నాము. వాళ్ళు అది సీలేస్తే మేము ఇక్కడ వ్యాపారం బాగా జరిగింది, దాని మీద యాక్షన్ తీసుకోమని చెబుతున్నాం. మేమందరం ఈ రోజు నుంచి కతిమా షాపులు కూడా మొత్తం అన్నీ ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేసుకోమని చెప్పారు. వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేవు, వాళ్ళకి ఇంకెక్కడా పర్మిషన్ ఇవ్వమని చెప్పారు అధికారులు. మాకు ఇది ఒకటే పులిసర్ల మార్కెట్, ఇది ఇక్కడ వెజిటబుల్ మార్కెట్, హోల్సేల్ మార్కెట్ ఇక్కడే జరగాలని చెప్పారు. ఈరోజు కమిషనర్ గారికి, మేయర్ గారికి, కమిషనర్ గారికి, టౌన్ ప్లానింగ్ వాళ్ళందరికీ వినతిపత్రాలు ఇచ్చాము. మాకు సానుకూలంగా స్పందించి మీకే చేస్తాం, మీకు తాళాలు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరే వ్యాపారం చేసుకోండి, ఇంకోళ్ళకి ఎలాంటి అనుమతులు లేవని చెప్పారండి. కోర్టు గైడ్లైన్స్ వచ్చే నెల 10వ తారీఖు వరకు ఇచ్చారు. వాళ్ళని అంటే ఇక్కడైతే వ్యాపారం చేసుకోమని మమ్మల్నే చేసుకున్నారు, వాళ్ళకి ఎక్కడ వ్యాపారం చేసుకోమని ఏమీ లేదు.
అన్నపూర్ణ కాంప్లెక్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇచ్చారు అంతే. మేమైతే వ్యాపారం చేసుకోవచ్చు, ఇక్కడే పర్మిషన్ ఉంది. ఆ అన్నపూర్ణ కాంప్లెక్స్లో ఎలాంటి పర్మిషన్ లేవు, విరుద్ధంగా కట్టారు, విరుద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నారు. అది దానికి కూడా మళ్ళీ అక్రమంగా ఆశీలు కూడా వసూలు చేసుకుంటున్నారు వాళ్ళు. అది మాట వాస్తవేనండి. కొంత వసతుల్లో కొంత ఇబ్బంది మాట ఉన్నమాట. అప్పుడు మేము కాదండి లీజుదారులు, పాత లీజుదారులు, వాళ్ళు డబ్బు అయితే సంపాదించుకున్నారు కానీ రైతులకు ఎలాంటి సదుపాయాలు చూపించలేకపోయారు. ఈరోజు మేము మేయర్ గారిని అడిగిన సదుపాయాలకి వాళ్ళకి డార్మెటరీ మొత్తం శుభ్రం చేసుకోండి, మోటార్లు బాత్రూమ్స్ అన్నీ మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి, రైతులకు వసతులు కల్పించమన్నాడు. ఇక అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు వచ్చే రైతులకి అందరి కొనుగోలుదారులు కానీ అమ్మకందారులు కానీ పూర్తి వసతులు కల్పిస్తాం. మేము ఇచ్చిన ఈ రోజున పులిసేరద హోల్సేల్ కూరగాయల మార్కెట్ నూతన లీజుదారులు అందరూ వెళ్ళి ఇచ్చిన వినతి పత్రానికి వెంటనే స్పందించి అనధికారికంగా మున్సిపల్ యాక్ట్లో ఎటువంటి ఉత్తర్వులు లేకుండా అనధికారికంగా వ్యాపారం చేస్తున్న అన్నపూర్ణ హోల్సేల్ కూరగాయల మార్కెట్లో షాపుల్ని 10వ తేదీలోపు కోర్టు ఆర్డర్ల ప్రకారం సీల్ చేస్తామని చెప్పారు. అదనపు కమిషనర్ గారు, సిపి గారు, మేయర్ గారు మాకు హామీ ఇచ్చారు. కోర్టు ఉత్తర్వులు కూడా వాళ్ళకి అందజేశాము. గుంటూరు మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం వచ్చే మార్కెట్ అండి ఇది. ఒక ఆశీల రూపాయనే ₹1 కోటి వస్తుంది 1 ఇయర్కి. నెలకి 5 లక్షలు వచ్చేది. అంత పాత లీజుదారు నెలకి 5 లక్షలు కట్టి 81 షాప్ రన్ చేసుకునేవాళ్ళు. ఈరోజు మేము ₹5 కోట్ల ఆదాయం చూపించాము. మున్సిపల్ కమిషనర్ గారు రోస్టర్ విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు ఇచ్చారని వాళ్ళు మా మీద కక్షతో ఇక్కడ వ్యాపారాలు సాగనీయకుండా పాత లీజుదారులంతా ఒక సిండికేట్గా ఏర్పడి అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ అని బుడంపాడు బైపాస్లో ఉన్న ఒక అనధికారిక కట్టడాల్లో కూరగాయల హోల్సేల్ వ్యాపారం పెట్టి రైతుల్ని రానియట్లేదు. సిండికేట్గా ముఠాగా ఏర్పడి వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నారు. మా దగ్గర సరుకు ఇవ్వం మీకు అక్కడ కొంటే రకరకాలుగా చేస్తున్నారు. ఇది నెల రోజులు జరుగుతుందండి. దీనికి కోర్టు శుభం పలికింది. రేపు 10వ తేదీన ఆ యొక్క కాంప్లెక్స్ని సీలు వేయవలసిందిగా, కాంప్లెక్స్ ఖాళీ చేసి వెళ్ళిపోవలసిందిగా రాష్ట్ర హైకోర్టు కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేసింది. ఆ యొక్క ఉత్తర్వులు కూడా కమిషనర్ గారు అందజేశాము. ముఖ్యంగా మాకు ఇక్కడికి వచ్చే రైతుల్ని, వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నారు కాబట్టి కమిషనర్ గారు దీనిపై స్పందించి మేము కట్టే అద్దెల వల్ల కార్పొరేషన్ ఆదాయం అత్యధికంగా పెరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ హోల్సేల్ మార్కెట్ ఎక్కడ 2 లేవండి. మున్సిపల్ యాక్ట్లో కూడా ప్రొవిజన్ లేదు, ఉందని చెప్పి వాళ్ళు కావాలని చెప్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.